మీరు ఫలితాల పట్ల నిర్లిప్తంగా ఉండకూడదు. మీరు దాని గురించి ఆందోళన చెందడం మంచిదే. మీరు బాగా చదివి ఏ గ్రేడ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు దయచేసి ఆ ఏ గ్రేడ్ నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవద్దు. మీరు వ్యాపార ప్రపంచంలో ఉంటే మీ కొత్త కార్యప్రణాళిక యొక్క లాభదాయకతను అంచనా వేయండి. మీ లక్ష్యం లేదా ఫలితం పట్ల నిర్లిప్తంగా ఉండకూడదు. మీరు ఫలితం పట్ల నిర్లిప్తంగా ఉండగలిగే ఏకైక అంశం ఆధ్యాత్మిక లక్ష్యం మాత్రమే. I'll explain this little by little. నేను దీన్ని కొద్ది కొద్దిగా వివరిస్తాను. మనం శ్రీకృష్ణ భగవానుని శ్లోకాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే అది కర్మ గురించి మాట్లాడుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా ఫలేషు అంటే మీరు చెప్పినట్లుగా ఫలితం మీద శ్రద్ధ పెట్టకండి. శ్రీకృష్ణుడు మీ చర్యల యొక్క ఫలితాల గురించి ఆందోళన చెందవద్దు అని అంటున్నారు. But Lord Krishna was not so ignorant. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయం తెలియని అజ్ఞాని కాదు కదా. యాపిల్ చెట్లను నాటినప్పుడు నేను యాపిల్ పళ్లను ఆశిస్తాను. ఇది దాని ఫలితం. అది నా చర్యల యొక్క ఫలితం. నేను ఏదైనా నాటినప్పుడు వాటి నుండి ఏదైనా పెరుగుతుందని ఆశిస్తాను కదా. నేను వరి మొక్కలను నాటినప్పుడు వాటి నుండి ధాన్యాన్ని ఆశిస్తాను కదా. అట్లాంటాకు ప్రయాణించాలనుకుంటే నేను ఒక ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. ఆ ప్రయాణం కొరకు నాకు కొంత నగదు కావాలి. ఆ నగదు కోసం నేను తగిన ప్రణాళిక వేసుకోవాలి. కాబట్టి ఏదైనా చర్యకు తగిన ఫలితం పొందడానికి ముందు ఆ చర్యకు సంబంధించి చాలా అంశాలుంటాయి. Even himself, Lord Krishna, శ్రీకృష్ణ భగవానుడు కూడా తనకు తాను ప్రణాళిక వేసుకున్నాడు. వారు జన్మించిన క్షణంలోనే ఈ మహాభారతం యొక్క పర్యవసానం వారికి తెలుసు. వారు నేను జన్మించిన వెంటనే ఈ పూర్తి మహాభారతం యొక్క ప్రణాళిక వేశాను అని చెప్పారు. and a man who has already planned the outcome తన చర్యల యొక్క ఫలితాలను ప్రణాళిక వేసిన వ్యక్తి మీ అన్ని చర్యలకు ఫలితాలను ఆశించవద్దని సలహా ఇవ్వరు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకోవడంలో కొంతమేరకు అపార్థం జరిగింది. శ్రీకృష్ణుడు కర్మణ్యేవాధికారస్తే అంటే మీ చర్య మీద మీకు హక్కు ఉంది. మా ఫలేషు కదాచన అంటే కాని దాని ఫలితాల మీద లేదు అన్నారు. కానీ అది సత్యమే అనుకుంటున్నారా? నాకు అనుమానమే. in those days karma meant only one thing. Karma meant Brahma Vidya. ఆ రోజుల్లో కర్మ అంటే ఒకే ఒక విషయం. కర్మ అంటే బ్రహ్మ విద్య మాత్రమే. మీరు బ్రహ్మ విద్య కోసం లేదా ఆ అంతిమత్వం పొందడం కోసం చేసే ఏ పనైనా కర్మ కిందకు వస్తుంది. మనం ఏం చేసినప్పటికీ ఆ భగవంతుని, ఆ ప్రియతముని నా కొరకు మీరు ఫలానా ఫలానావన్నీ చేయండి అని మనం కోరలేం కదా. Moment you demand something from your beloved, మీ ప్రియతముని నుండి మీరేదైనా డిమాండ్ చేసిన క్షణంలో ఇక ఆయన ప్రియతముడు ఎంత మాత్రమూ కాదు. అదొక వ్యాపార లావాదేవీ అవుతుంది. నేను నీకోసం ఎన్ని కొబ్బరికాయలు పగలగొట్టాను, నా ప్రభూ, నేను ఎన్ని సేవలు చేశాను. నా స్నేహితుడు ఒకరు సూరత్ నుండి ఇక్కడకు వచ్చి యాత్రా గార్డెన్ చుట్టూ 21 సార్లు ఇవాళ నేను నడిచాను అని చెప్పాడు. ఎంత సమయం వేస్ట్ చేశావు అని అన్నాను. such rituals ఇటువంటి ఆచారాలు శుద్ధ దండగ. నేను తిలకం ధరించాను, జ్యోతి ప్రజ్వలన చేశాను, ఇలా ఎన్నో. and I have to have the results of it. కనుక నాకు ఫలితాలు కలగాలని మీ ప్రియతముని, ఆ భగవంతుని మీరు డిమాండ్ చేయలేరు. ఇది కర్మకు సంబంధించినది.
అదే మీరు అడుగుతున్నట్లు మనం ఏదైనా చేసే ముందు మనసులో దానికి సంబంధించి ప్రతిఫలం గురించి అనుకోకూడదా అనే విషయం. అది శ్రమకు సంబంధించినది. శ్రమ్ ప్రాపంచిక జీవితంలో మన ఉనికికి సంబంధించి మనం చేసే ఏ పనైనా భౌతిక క్షేత్రంలో విజయం, చదువులో విజయం, శారీరక, మానసిక ఆరోగ్యంలో విజయం, ఇవన్నీ కూడా శ్రమకు సంబంధించినవి. మనం ఈ పదాన్ని భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యంలో పొందుపరిస్తే శ్రమణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అది తప్పు. With karma, with Brahma Vidya, అయితే కర్మ లేదా బ్రహ్మ విద్య విషయంలో శరణాగతి భావన ఉంటుంది. సమర్పణా భావం. సమర్పణలో డిమాండ్ చేయడం అనేది ఉండదు. moment you begin to demand things, మీరు ఎప్పుడైతే విషయాలను డిమాండ్ చేయడం మొదలుపెట్టారో అది బలత్కారం అవుతుంది. అయితే మీ చదువుకు, ఉద్యోగానికి, వ్యాపారానికి, ఇంటికి సంబంధించిన ఏ పనిలోనైనా మనం ఫలితాన్ని ఆశిస్తాం. at home, whatsoever you do, always see the outcome. నేను ఈ పని ఇలా చేస్తే ఫలితం ఎలా ఉంటుంది? ఇందువల్ల నా కుటుంబం సంతోషంగా ఉంటుందా? సామరస్యంగా ఉంటుందా? ఆ విధంగా ప్రతిసారీ ఒక విస్తృత దృశ్యాన్ని గమనించండి.